న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బార్ అసోసియేషన్లో న్యాయవాదులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా బీజేపీ అభ్యర్థి అరుణమ్మకు సంఘీభావం ప్రకటించారు. అరుణమ్మ గెలుపులో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితులు తెలుసు. ఈరోజు ఎన్నికల్లో దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, దేశానికి ఎవరు ఉంటే మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఉంటున్నటువంటి విషయం అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి ఎంత అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రోజు మనం చూస్తూనే ఉంటాం ఏ విధంగా ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. ఒకటి మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా దాన్ని తిప్పి సోషల్ మీడియాలో రాయించడము, చూపించడము, అమిత్ షా గారు మాట్లాడిన మాటలను ఇంకో రకంగా వాటిని సోషల్ మీడియాలో వాటిని క్రియేట్ చేయడము, వాటిని సోషల్ మీడియాలో అంటే కేవలం సోషల్ మీడియా ద్వారానే దుష్ప్రచారం చేసి ప్రజలను ఈరోజు రెచ్చగొట్టి ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇతర వాళ్ళ మిత్రపక్షాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నరేంద్ర మోదీ గారి గెలుపును కోరుకుంటున్నాం. మరి దీన్ని చూసుకొని జీర్ణించుకునేటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం